టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం హ్యాపీ డేస్ 2007లో విడుదలైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో కొత్త నటీనటులతో తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హ్యాపీ డేస్ సినిమాలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్ సిద్ధార్థ, గాయత్రి రావు, టైసన్, సోనియా దీప్తి, కృష్ణుడు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. వీరందరూ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కర్లీ హెయిర్ తో కనిపించిన శ్రావ్స్, అదే సోనియా దీప్తికి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె లుక్ తోడు తన స్వీట్ వాయిస్ కుర్రాళ్లకు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో సోనియాకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఇదే క్రేజ్ తో కృష్ణుడు నటించిన వినాయకుడు సినిమాతో సోలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా కూడా హిట్ గా నిలిచింది. ఆ తర్వాత కార్తీ ఆవారా, మహేష్ బాబు దూకుడు సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో పోషించింది. శివాజీతో కలిసి బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం సినిమాలో హీరోయిన్ గా నటించింది. తెలుగుతో పాటు కొన్ని తమిళ్, కన్నడ సినిమాల్లోనూ నటించింది సోనియా. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది అందాల తార. చివరిగా 2016లో చిన్ని చిన్ని ఆశలు నాలో రేగనే అనే సినిమాలో కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత అనుష్క, నవీన్ పోలిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ఒక కీలక పాత్రలో మెరిసింది సోనియా దీప్తి. ఇదిలా ఉంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొన్న సోనియా దీప్తి ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. తెలుగులో అప్పుడప్పుడు కొందరు అమ్మాయిలు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా హ్యాపీ డేస్ మూవీస్ లో శ్రావ్స్ పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది సోనియా దీప్తి. హైదరాబాద్ కు చెందిన ఈమె హ్యాపీ డేస్ సినిమాతో నటిగా మారింది. గతేడాది వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వరకు అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చింది. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా పలు మూవీస్ చేసింది, కానీ వర్కౌట్ కాలేదు. ఇక దీంతో సహాయ పాత్రలు చేస్తోంది. మహేష్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్స్ తో యాక్ట్ చేసింది. 40 ఏళ్లు వచ్చినా సరే ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరి ఈమె మనసులో ఎవరైనా ఉన్నారా అనేది తెలియదు. సోనియా దీప్తి తెలంగాణలోని హైదరాబాద్ లో జూలై 29, 1983న పుట్టి పెరిగారు. కంప్యూటర్ అప్లికేషన్స్ లో డిగ్రీ పొందిన తర్వాత 3 ఏళ్ల పాటు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశారు. తర్వాత నటనలోకి అడుగుపెట్టారు. శేఖర్ కమ్ముల ఒక కార్యక్రమంలో ఆమెను గమనించి ఆడిషన్లో ఆమె ప్రదర్శన చూసిన తర్వాత ఆమెకు ఒక సినిమాలో పాత్రను అందించారు. ఆమె ఆహ్వానాన్ని అంగీకరించి 2007లో విడుదలైన తెలుగు చిత్రం హ్యాపీ డేస్లో స్టార్స్ పాత్రను పోషించి ఆమె తొలిసారిగా నటించింది. విడుదలైన తర్వాత ఈ చిత్రం విజయవంతమైంది. 2008లో ఫిలింఫేర్ సౌత్లో 6 ప్రశంసలను అందుకుంది.
ఇందులో సోనియాకు ఆమె నటనకు ఉత్తమ సహాయ నటి అవార్డు కూడా ఉంది. ఆమె రెండవ చిత్రం వినాయకుడు. దీనిలో ఆమె కృష్ణుడితో కలిసి హ్యాపీ డేస్ లో నటించింది. 2008 చివర్లో విడుదలై వాణిజ్యపరంగా విజయవంతమైంది. త్వరలోనే ఆమెకు తమిళ చిత్ర పరిశ్రమ నుండి కూడా ఆఫర్లు వచ్చాయి. 2010లో ఆమె ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం పయ్యాతో తమిళంలో అడుగుపెట్టింది. హ్యాపీ డేస్ రీమేక్ అయిన ఇనిదు ఇనిదు ఆమె తన అసలు పాత్రను తిరిగి పోషించింది. ఆ సంవత్సరం ఆమె మరొక తమిళ చిత్రం సమంత పాత్ర యొక్క స్నేహితురాలిగా 2011 తెలుగు చిత్రం దూకుడులో సోనియా నటించింది. జనవరి 2014లో పునీత్ రాజ్ కుమార్, ఎరికా ఫెర్నాండెస్ నటించిన నిన్నుందలే చిత్రం ద్వారా ఆమె కన్నడ నటరంగ ప్రవేశం చేసింది. 2015లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రాత్రి ఆమె తన యూట్యూబ్ ఖాతాలో ఒక షార్ట్ ఫిల్మ్ను ప్రచురించింది. నైతిక పోలీసింగ్ యొక్క నీతి, నైతికతను అన్వేషిస్తున్న ఈ చిత్రానికి మేఘావాలి స్క్రీన్ ప్లే రాశారు. దీనికి సోషల్ మీడియాలో సానుకూల స్పందన వచ్చింది. రామ్ గోపాల్ వర్మ, అమితాబ్ బచ్చన్ సహా అనేక మంది ప్రముఖులు ప్రశంసలు అందించారు. హైదరాబాద్లోని కంట్రీ క్లబ్లో దీనిని చిత్రీకరించారు.